సారు సార్ ఈ పదాలన్నీ గూడా సారే చెప్తారు. ఈఎల్ఈసీ, ఎఫ్ఎల్ఎన్, రిసోర్స్ పర్సన్, ఇంపాక్ట్ 51 ఫస్ట్ బ్యాచ్ ట్రైనర్ సారు. 2 ఈపీఎస్ బ్యాచెస్ కండక్ట్ చేశారు సార్. అండ్ దెన్ ఇంపాక్ట్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ మెమరీ ట్రైనర్ సార్. అండ్ మినీ ఇంపాక్ట్ ఖమ్మం ఆఫ్‌లైన్ 3 సెషన్స్ సార్ చేశారు. దెన్ ఆన్‌లైన్ సెషన్స్ టీటీడబ్ల్యూఎస్ అంటే ట్రైన్ ద ట్రైనర్ వర్క్‌షాప్ 75th బ్యాచ్‌కి 88, 102 102 బ్యాచ్‌కైతే నేను సార్ ఇద్దరం కలిసి చేశాము. మిగతా వాళ్ళతో. దెన్ యంగ్ మైండ్స్ సార్ 3 బ్యాచెస్ కంప్లీట్ చేశారు. సో, దెన్ 108 అండ్ 106 బ్యాచెస్‌కి కూడా సార్ మెంటర్. సార్ బెస్ట్ మెంటర్ అవార్డ్ తీసుకున్నారు. సో, మేము మెంటర్స్‌గా చేసిన సార్ అండ్ నేను నళిని మేడం ద్వారా తీసుకున్న మెంటర్ అవార్డ్స్ బెస్ట్ మెంటర్ అవార్డ్. సార్ ఈస్ రియల్లీ ఆహ్, ఈ మధ్యలో సారు ఈ సెప్టెంబర్ 5థ్ కూడా బెస్ట్ టీచర్ అవార్డ్ అండి. సార్ యాక్టివిటీస్ అనేది అసలు ఎనామరస్ అండి. సార్ ఈస్ రియల్లీ చాలా చాలా బిజీ పర్సన్. ఆయన డిస్ట్రిక్ట్‌లో అంతా వాళ్ళ టీచర్స్‌కి, వాళ్ళ డీఓ ఆఫీస్‌కి అంతా రిసోర్స్ పర్సన్, ఫిజిక్స్ ఇది అంతా తన ప్రొఫెషన్‌లో బిజీ ఉంటూ కూడా ఇన్ని ఇంపాక్ట్ యాక్టివిటీస్ సార్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఆలోచించండి. హి ఈస్ గెట్టింగ్ మనీ ఆల్రెడీ సార్ ఈస్ వెల్ సెటిల్డ్. ఎవ్రీథింగ్ హి ఈస్ హావింగ్. But in spite of that, he has that zeal to improve himself and he would like to serve others అనమాట. సో వేరే వాళ్ళకి కూడా సార్ ఎక్కడ ఉన్నా అండి అన్ని ఆపేసుకొని ఇన్ని సెషన్స్ చేయాలి అంటే 8-9 ఎంత కమిటెడ్‌గా జూమ్ తీసుకొని ముందు ఉండాలనేది ఆలోచించండి. సార్ ఈస్ రియల్లీ వెరీ హార్డ్ వర్క్ పర్సన్. నేను సార్‌తో కలిసి మేమంతా ఈవినింగ్ అయితేనే ఇలా అంతా జూమ్‌లో ఉండి చక్కగా ఒక ఫ్యామిలీస్ లాగా ఒకరికొకరం మాట్లాడుతూ చాలా చక్కగా మేము క్లాసెస్ కండక్ట్ చేశాము సార్ నేను. సార్ రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ. ఈరోజు నేను చెప్పగానే మీకు ఆన్ ద స్పాట్ ఈ రోజే మీకు ఇన్ఫార్మ్ చేశాను. మీరు అప్పటికప్పుడు క్లాస్ తీసుకోవడానికి రెడీ అయ్యారు. సో, మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. వర్చువల్ డయాస్ ఈస్ యువర్స్ సార్. థాంక్ యూ వెరీ మచ్ మేడం. యామ్ ఐ ఆడిబుల్ మేడం? యెస్ సార్. యెస్ సార్. యాహ్! రియల్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే మా తాసునిసా మేడం, బేగం మేడం గారి మాట వినక చాలా రోజులైంది. క్లాస్‌కి రాక కూడా చాలా రోజులైంది. ఏం కాదు. అప్పుడప్పుడు ఒడిదుడుకులు అనేటువంటివి ఎత్తుపల్లాలు ఉంటేనే మనకు ఎంత బాగా ఉంటుందో ఇది కూడా అంతే. ఓకే. ముందుగా మా తల్లిదండ్రులకి నమస్కారం చేస్తూ, మా గురువులందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ, చెప్పారు కదా నా పేరు యాదగిరిపుడి శెట్టి. ఇంతకుముందు మేడం గారు చెప్పినటువంటి ఇవి సాధించడంలో నాకు ఇంపాక్ట్ అనేటువంటి ప్లాట్‌ఫార్మ్ చాలా ఉపయోగపడింది. నేను కూడా ఈ యొక్క మన డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా గంపా సార్ గారికి, అదేవిధంగా మా కోఆర్డినేటర్ అయినటువంటి నళిని మేడం గారికి నమస్కారాలు. అండ్ మిగతా మెంటర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. ఆర్ యూ రెడీ? రెడీ సార్. అందరు రెడీగా ఉన్నట్లయితే ఒకసారి షో యువర్ థంబ్. అందరు రెడీయా? ఓకే. ఓకే. ఓకే అండి. మీరు నేర్చుకోవాలని ఒక అడుగు ముందుకేసి చాలా మంచి పని చేశారనేటువంటిది ఈ రోజు నుండి మీకు మొదలవుతుంది. ఈ రోజు డేట్ మీకు ఆల్రెడీ ఓరియంటేషన్ కూడా అయిపోయిందంటున్నారు. ఐ థింక్ ఈ రోజే ఫస్ట్ క్లాస్ అయి ఉంటుంది. ఈ క్లాసు దగ్గర నుండి మీరు ఎప్పుడైనా కూడా నేను ఇప్పుడు ఏ విధంగానైతే బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ అని నేను చెప్పగలిగానో, మీరు కూడా బిఫోర్ ఇంపాక్ట్, ఆఫ్టర్ ఇంపాక్ట్ 10th మార్చ్ 2024 వరకు ఒక వ్యక్తిని నేను 11th మార్చి నుంచి ఒక వ్యక్తిగా రూపాంతరం చెందబోతున్నాను అని ఖచ్చితంగా మీరు చెప్పగలుగుతారు. ఆ మాట మా బేగం మేడం ద్వారా నేను వింటానని ఆశిస్తున్నాను ఖచ్చితంగా. అయితే మీరందరూ ఒకటి చేయాలి. ఏంటంటే జస్ట్ ఇలా పట్టుకోండి. కనబడుతుందా మేడం?
ఇలా ఒక చెయ్యి ఇలా ముందు పెట్టిన తర్వాత ఈ చెయ్యిని ఇలా పెట్టుకొని ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఇలా అనగానే క్లియర్గా వచ్చేస్తుంది. ఇట్లా ఇట్లా రావాలి. ఓపెన్ చేయగానే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ విడిపోకూడదు హ్యాండ్స్. చూడండి ఇలా పట్టుకోండి, తర్వాత ఇలా పట్టుకోండి. ఈ మ్యాజిక్ ఇది. ఇలా పట్టుకున్న తర్వాత ఎవరైతే కాన్సన్ట్రేషన్గా వింటారో, కాన్సన్ట్రేషన్గా చూస్తారో వారికి మ్యాజిక్ తొందరగా అర్థమైపోతుంది. ఇలా చూడండి, ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకున్న తర్వాత ఇలా అనండి, అంతే. నేను ఎక్కడ హ్యాండ్స్ వదలలేదు, ఇలా వచ్చేసిందా? మేబీ కనబడటం లేదేమో, నన్ను పిన్ చేసుకుంటాను నేను. ఇప్పుడు చూడండి, ఓకేనా మేడం? ఇప్పుడు పెద్దగా వస్తుందా? మీరు ముందు చేయి ఇలా పెట్టండి, తర్వాత ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇది ఫస్ట్ స్టెప్. అలా పట్టుకున్న తర్వాత వెంటనే ఇలా తిప్పగానే వచ్చేస్తుంది క్లియర్గా. చూడండి ఎంతమందికి వచ్చింది? వచ్చిన వాళ్ళు ఒకసారి ఎస్, సమీనా గారు. Once again repeated, sir. ఓకేనండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టెప్ ఇలా చేయి పెట్టండి, తర్వాత ఈ చేయిని ఇలా తీసుకుపోయి ఇలా పట్టుకోవాలి. ఇది అర్థమైంది కదా? ఇక్కడ వరకు ఓకేనా? నెక్స్ట్ ఏం లేదు, మనం జస్ట్ ఇలా తిప్పగానే మన చెయ్యి క్లియర్గా వచ్చేస్తుంది. ఇలా ఎంతమందికి వచ్చింది? సమీనా గారు హ్యాండ్ రైజ్ చేశారు, వచ్చిందా మేడం మీకు? ఐ థింక్ వీడియో ఆఫ్ చేసుకుంటే వచ్చిందో రాలేదో నాకైతే కనపడదు. అవకాశం ఉంటే ఓకే. సాగరిక మేడం గారు చెప్పండి, ఎలా వచ్చింది మీకు? సార్ వచ్చింది సార్, చేసి చూపిమంటారా? 1 సెకండ్. ఎస్, ఇప్పుడు చెప్పండి ఎలా వచ్చిందో. సార్ చెప్పండి, చేయండి. ఫస్ట్ స్టార్టింగ్. ఓకే మేడం, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ మేడం. క్లాప్స్ కొట్టండి మిగతా వాళ్ళందరూ. క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ కొడితే మీకు కూడా వెంటనే వచ్చేస్తుంది. ఆ ట్రిక్ ఏంటో, అందులో ఉన్న మ్యాజిక్ ఏంటో మేడం గారు చెప్తారు. ఓకేనా? అందరు రెడీయా? అందరు ఇంటరాక్ట్ అవ్వాలండి. ఇది ఇంటరాక్టివ్ సెషన్స్ అని చెప్పాము అందరికి. ఇంకొక విషయం, ఇక్కడ మేడం గారు 102 బ్యాచ్ కి నేను కోఆర్డినేటర్ గా చేసే అప్పుడు ఆ టైంలో మేడం గారు తిరుపతిలో ఉండి కూడా ఎంత సపోర్ట్ చేశారు. మా సెషన్స్ అలా దాదాపు ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఈపీఎస్లు 3 కండక్ట్ చేశాము, తర్వాత యంగ్ మైండ్స్ కండక్ట్ చేశాము, చాలా కండక్ట్ చేశాము. ఈ మధ్య కాలంలో కొంచెం బిజీ ఉండడం వల్ల మేము ఇక చేయలేకపోయాము. ఇప్పుడు కొత్తగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ క్లబ్ గా మారింది. దాంట్లో నేను ఒక ఐసిఐ ప్రజ్ఞకి నేను ప్రెసిడెంట్ని, మేడం గారు కూడా తిరుపతి విజ్డమ్ క్లబ్ కి మేడం గారు ప్రెసిడెంట్. అంత బిజీ షెడ్యూల్లో కూడా మనం ఈపీఎస్ అనేటువంటిది చేస్తున్నాం. ఎందుకోసం? మేడం ఇంతకుముందు చెప్పారు, సార్ చాలా బిజీగా ఉంటారని. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు బిజీగా ఉంటే మన మైండ్ షార్ప్గా పనిచేస్తున్నప్పుడు. బిజీ అనేది లేకుంటే మన మైండ్ అనేటువంటిది స్లోగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్తున్నది ఏం కాదు, సైకాలజిస్టులు చెప్పేటువంటి విషయమే, మెమరీ ట్రైనర్స్ చెప్పేటువంటి విషయమే. ఎందుకంటే ఎప్పటికీ దానికి ఒక పని కల్పిస్తూ ఉండాలి. మనం కొత్త థింకింగ్ చేస్తుంటేనే మనము ముందుకు వెళ్తూ ఉంటాం. ఓకే, ఈరోజు మన సెషన్లోకి వెళ్తే, మన సెషన్ ఏంటండి? ఎవరైనా చాట్ ద్వారానైనా చెప్పండి, లేదంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మన సెషన్ ఏంటో చెప్పండి. సెషన్ పేరు Stage fright, sir. హుషారా మేడం? స్టేజ్ ఫ్రైట్ లేని వాళ్ళంతా వీడియో ఆన్ చేసుకున్నారు, స్టేజ్ ఫ్రైట్ ఉన్న వాళ్ళంతా వీడియోస్ ఆఫ్ చేసుకున్నారేమో అనుకుంటున్నా నేను. భాస్కర్ గారు ఆన్ చేశారు. స్టేజ్ ఫ్రైట్ అయితే నేను స్టేట్మెంట్ తప్పు చెప్పుకుంటా. స్టేజ్ ఫ్రైట్ ఉన్న వాళ్ళు ఎలా పోగొట్టుకోవాలని వీడియోస్ ఆన్ చేసుకొని క్లాస్ వినడానికి వచ్చారేమో. స్టేజ్ ఫ్రైట్ లేని వాళ్ళు వీడియోస్ ఆఫ్ చేసుకొని మాకు లేదు కదా అనుకుని ఉంటారేమో అని అనిపిస్తుంది. ఏ స్టేట్మెంట్ రైట్? నేను 2 స్టేట్మెంట్ చెప్పాను.
ఫస్ట్ స్టేట్మెంట్ రైటా, సెకండ్ స్టేట్మెంట్ రైటా? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నేచురల్ గా ఆన్ చేశాం సార్. సార్ మీరు శేఖర్ సార్ ఫస్ట్ నుంచి ఆన్ చేసి పెట్టారు, నేను చూస్తున్నా. అంటే కొంచెం ఇంటరాక్టివ్ ఉంటుంది కదా సార్. ఎస్ సార్, ఎగ్జాక్ట్. ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇంటరాక్టివ్ ఉండాలి, ఇంటరాక్టివ్ సెషన్. మనము ఈ ఇంపాక్ట్ వేదికలో వన్స్ ఫేస్ టు ఫేస్ చూసుకున్నామంటే అంతే, ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే అయస్కాంతం లాగా. మీరు ఎక్కడ కలిసినా గుర్తుపట్టుతారు, నేను ఎక్కడ కలిసినా గుర్తుపడతారు. పలానా సెషన్ లో విన్నాను అనేటువంటి విషయం మనకు తెలిసిపోతుంది. అంతే కదా సార్. ఎస్, ఓకే. నేను 2 స్టేట్మెంట్ చెప్పాను కదా సార్. ఏ స్టేట్మెంట్ రైట్ సార్ శేఖర్ సార్? సార్ ఆటోమేటిక్ గా మన మేడం గారు ఒక ఇది చెప్పారు సార్, అంటే వీడియోస్ ఆన్ చేసుకోండి అనేసి. బట్ ఐ ఫీల్ దట్ వీడియో ఉంటే మనకు కొంచెం సెషన్ ఇంట్రెస్ట్ గా ఉంటుంది, ఈవెన్ ఫర్ యూ అండ్ ఫర్ అస్ ఆల్సో. ఎస్ సార్, ఎగ్జాక్ట్. రెస్ట్ ఆఫ్ థింగ్స్ నాకు మైండ్ కి అయితే రాలేదు, కానీ ఈ చిన్న ఒపీనియన్ తో వీడియో ఆన్ చేసి పెట్టాను సార్ అంతే. ఓకే సార్, అంతే సార్, ఏం లేదు. మెంటార్ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్ జస్ట్ ఫాలో అయితే సరిపోతుంది సార్. వీడియో ఆన్ చేసుకోమన్నప్పుడు ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే మేము ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాం. వీడియోస్ ఆన్ చేస్తే ఏంటంటే ఆల్రెడీ మనకి ఇది జూమ్ ప్లాట్ఫామ్ కదా, ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ లైవ్ సెషన్లోనైతేనేమో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మన జూమ్ ప్లాట్ఫామ్ వాడుతున్నాము. ఇప్పటికైనా కూడా వీడియో ఆన్ చేసుకుంటే డైరెక్ట్ ఉన్నటువంటి ఫీలింగ్తో పాటు మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మనకు తెలుస్తూ ఉంటాయి. డౌట్గా ఉన్నారా, అర్థం కాకుంటున్నారా అనేటువంటి విషయాలన్నీ మనకు తెలుస్తుంటాయి. లేదంటే వీడియో ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, ఇంట్లో ఏదైనా కుక్కర్ సౌండ్ వచ్చింది అనుకోండి, లేదంటే పిల్లలు పిలిచారా, లేదంటే మేడం గారు పిలిచారనుకోండి, 8:30 అవుతుంది ఇంకా ఏం క్లాస్ ఏంటో తిందాం రా అని అన్నారు అనుకోండి, ఈ జూమ్ వీడియో ఆఫ్లో పెట్టేసి ఆడియో మ్యూట్లో పెట్టేసి మనం తినే పనిలో ఉంటుంటాం, వినే పనులు మర్చిపోతాం. సో లాక్ యువర్ టైం, లాక్ యువర్ డేట్. ఎందుకంటే కరెక్ట్గా 8 to 9 అంటే 8 to 9 ఈ సమయానికి కేటాయించుకోండి. ఒక మిరాకిల్ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, మనకు స్టేజ్ ఫ్రైట్ నేను 2 స్టేట్మెంట్ చెప్పాను కదా, 2 రైటే 2 రాంగే. ఎందుకంటే కొద్ది మందికి మాత్రమే భయం ఉంటుంది, కొద్ది మందికి అస్సలు భయం ఉండదని అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ప్రతి పర్సన్కు, పుట్టిన శిశువు నుంచి చనిపోయే పర్సన్ వరకు కూడా ప్రతి పర్సన్కు భయం అనేది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల పట్ల కొద్ది మందికి కొన్ని రకాల భయాలు అనేటువంటివి ఉంటుంటాయి. అయినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడమే జీవితం. అక్కడే ఆగిపోయి భయపడుతూ అక్కడే కూర్చుండిపోతే మనకు జీవనం కొనసాగదు. కాబట్టి ఖచ్చితంగా వాటిని అధిగమించుకుంటూ పోవాలి. ఈరోజు కూడా మన సెషన్ కూడా అదే, హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫ్రైట్ అనేటువంటి సెషన్ మనము ఈరోజు చెప్పుకుంటాం. అది ఎలాగా అంటే చూడండి ఒకసారి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒక్క 20 minutes జాగ్రత్తగా వినండి. 20 minutes జాగ్రత్తగా వింటే సరిపోతుంది. మేడం స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? Yes, Yes, sir. sir. Yes, sir. అవుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ణు తిరుపతి ఎపిసోడ్ 3. ఓకే, ఎస్, ఆల్రెడీ వెల్కమ్ ఐసే విజ్డమ్ తిరుపతి ఈపీఎస్ బ్యాచ్ కు మనము ఈరోజు సెషన్ చెప్పుకోబోతున్న సెషన్ హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫ్రైట్ అనేటువంటి సెషను. మనము
ఈ స్టేజ్ ఫ్రైట్ ఏంటంటే అసలు జనరల్గా మనము ఏదైనా ఒక పబ్లిక్ స్పీకింగ్ కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర కానీ అక్కడ వాళ్ళ ముందు నిల్చొని మనం మాట్లాడాలంటే భయం అవుతుంది. కూర్చొని మాట్లాడడం అంటే పర్ఫెక్ట్గా మాట్లాడతాం. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ ముందు మనము ఏదైనా పర్ఫార్మెన్స్ చేయడమైనా మనం మాట్లాడాలన్నా అప్పుడు మనకు కొంచెం భయం కలుగుతూ ఉంటుంది. దాన్ని అధిగమించడానికి మనం ఏం చేయబోతున్నాం అనేటువంటిది మనకు ఈరోజు సెషన్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మనము స్టేజ్ ఫ్రైట్ నుంచి బయటపడగలుగుతాం. స్టేజ్ ఫ్రైట్ ఉన్నప్పుడు అంటే మనకు సభా కంపం ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి బాడీలో మార్పు జరుగుతుందంటే ఎలా చూడండి. ఫస్ట్ ఫోటోలో కనిపిస్తుందా సార్ శేఖర్ సార్? ఎస్. ఫస్ట్ Yes. ఫోటోలో చూడండి. ఫస్ట్ ఫోటోలో స్టేజ్ పైకి ఎక్కగానే పబ్లిక్ని చూడగానే చెమట పట్టేసింది. అవునా కదా సార్? అవును సార్. చెమట పట్టేసింది. తర్వాత కొద్దిమందికి పబ్లిక్లోకి వెళ్ళి చూడగానే మనము చిన్నగా అయిపోయినట్టు, ఆ ఉన్నటువంటి క్రౌడ్ మొత్తము పెద్దగా అయిపోయినట్టు, ఏదో వచ్చి మన పైన పడుతుంది అనేటువంటి ఫీలింగ్ కలిగిపోయి మనం చిన్నగా అయిపోయినట్టు ఫీలింగ్ కలుగుతుంది. చిన్నగా మీన్స్ అందరి ముందు నేను ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేటువంటి భయాందోళనకు గురవుతుంటాం మనం. ఇదొకటి. ఇదొకసారి చూడండి. ఈ పిక్చర్ చూడండి. ఇల్యూషన్ పిక్చర్ చూస్తే కదులుతున్నట్టు కనబడుతుంది కదా? అవును సార్. ఎస్. మరి ఒరిజినల్గా కదులుతుందా అది? లే. జస్ట్ మన అంటే విజన్ చూడగానే ఒకేసారి కదులుతున్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. బట్ యాక్చువల్గా అది అక్కడే ఉన్నది. ఒరిజినల్ కాదు అది. ఒక ఇల్యూషన్ పిక్చర్ను తీసుకొని అక్కడ పెట్టడం జరిగింది. అప్పుడు కూడా మనకు అది కదులుతున్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే కదలదు అక్కడ. ఎలాంటి మూమెంట్స్ ఉండవు అక్కడ. అదే మనకు ఫియర్ అంటే. అక్కడ లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా భావించడమే మనకు అక్కడ ఫియర్ కలిగేటువంటి సందర్భం ఏర్పడుతుంది. దాన్ని ఏమన్నారు? ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్ అన్నారు. అసలు ఏం లేదు అక్కడ. కానీ ఏదో ఉన్నదనేటువంటి భ్రమ, ఏదో ఉన్నదనేటువంటి భ్రాంతి కలుగుతుంది మనకు. దాన్నే మనము ఈ ఫియర్ను ఇంకొక రకంగా చూసుకుంటే ఆ సిచ్యువేషన్లో మనకు ఎలా ఉంటుందంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఫియర్ FEAR అనేటువంటి తీసుకున్నప్పుడు ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఈ సిచ్యువేషన్ నుంచి పారిపోవాలనేటువంటి ఫీలింగ్లోకి మనం వచ్చేస్తుంటాం వెంటనే. అసలు దాని ద్వారా ఏం జరగదు. వాళ్ళందరూ మనం మాట్లాడుతున్నాం, మనం ఏదో చెప్పబోతున్నాము, మన తప్పైనా రైట్ అయినా వాళ్ళందరూ మీద పడైతే కొట్టలేరుగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను రైట్ మాట్లాడినా రాంగ్ మాట్లాడినా మీరైతే కొట్టలేరు డైరెక్ట్. కానీ కొడతారు, చప్పట్లు మాత్రం కొడతారు అంతే. చప్పట్లు కొడితే ఇక చాలరా బాబు దిగిపోరా అనేటువంటి చప్పట్లు ఒక రకమైనవి, బాగా చెప్పాడు ఎక్సలెంట్గా చెప్పాడని లాస్ట్లో చెప్పేటువంటి చప్పట్లు ఒక రకమైనవి. ఇంతకు మించి జరిగేదైతే ఏమి లేదు. అలాంటి దానికి మనం ఎందుకు భయపడాలి? ఆ సిచ్యువేషన్లో మనకి ఏమనిపిస్తుంది? ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్. ఇక్కడ మనకు అవసరమే లేదు ఈ సిచ్యువేషన్. వామ్మో నా వల్ల కాదు. ఎవరైనా మన ఫ్రెండ్ మాట్లాడుదురా మిత్రమా స్టేజ్ పైకి లాక్కపోయినా కూడా మనకు గడగడగడ వణిగిపోతుంది. అప్పుడు అసలు అడుగు ముందుకు వేయలేం. ఉన్నదంతా మర్చిపోయినట్టు అనిపిస్తుంటుంది. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకే, అందరూ సైలెన్స్గా కూర్చున్నారు. ఇలా అవుతుందా? మీకు ఎప్పుడైనా అయిందా? అట్ ద బిగినింగ్. ఎస్ సార్, ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి వాటిని ఎంత త్వరగా ఎంత ప్రాక్టీస్ చేసుకొని ఏం చేస్తే ఆ ఫియర్ నుంచి మనం బయటకు వస్తాం, ఆ ఫ్రైట్ నుంచి బయటకు వస్తాం అనేదానికి కొన్ని చూపెడదాము. మనం ఎదుర్కొనేటువంటి కొన్ని భయాలు ఇంతకుముందు నేను చెప్పినట్టు కొద్దిమందికి కొన్ని రకాల భయం ఉంటుంది. ఇది చూడండి, ఇక్కడ నీళ్ళంటే భయం, హైడ్రోఫోబియా. నీళ్ళంటే చాలా మందికి భయం ఉంటుంది. అమ్మో నీళ్ళు చూడగానే నా వల్ల నేను అసలు నడవలేను, నీళ్ళు బోట్ ఎక్కాలన్న నాకు భయము, లేదంటే నీళ్ళ నుంచి నడుచుకుంటూ పోవాలన్నా భయం, పైనుండి పోవాలన్నా భయం అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది మనకు. దాన్ని హైడ్రోఫోబియా అంటాం. కొద్దిమందికి పాములు అంటే భయం ఉంటుంది. జనరల్గా అందరికీ పాములు అంటే భయమే. సడన్గా వచ్చిందనుకోండి ఎవరైనా భయపడతారు, భయపడని మనిషే ఉండరు. బట్ వెంటనే తేరుకొని
అది అంత దూరంలో ఉన్నది కదా, మనం ఎందుకు భయపడాలి? అంత దూరంలో ఉన్నది. కొన్ని విషపాములను ఈజీగా ఐడెంటిఫై చేసే వాళ్ళు ఉంటారు. విషపాము అయితే కొద్దిగా భయపడు. నార్మల్ అనుకోండి, మామూలు విషరహిత పాములు ఉన్నాయనుకోండి, వాటికి ఇదేం భయం లేదు, అది దాని వేలో అది వెళ్ళిపోతుంది, మనకు అవసరం లేదు అనేటువంటి ఫీలింగ్లో ఉండిపోతారు కొంతమంది. కొంతమంది అయితే వాము ఆ ఏరియాకే పోరు. నేను ఇక్కడే పాము చూసా, నేను ఇక్కడే పాము చూసా అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. ఎప్పుడు ఆ ఏరియాకి పోయినా ఆయనకు సడన్ గా గుర్తొస్తుంది, నేను ఈ ఏరియాకి రాగానే నాకు ఇక్కడే భయం కలిగింది, ఇక్కడే పాము చూశాను. కొద్దిమందికి ఎత్తు అంటే భయం ఉంటుంది, యాక్రోఫోబియా. హైట్ నుంచి చూడాలంటే 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ 5th ఫ్లోర్ ఎక్కి చూడాలంటే భయం అనిపిస్తుంది, కింది తిరగగానే భయం అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కొద్దిమంది ఉంటుంటారు. తర్వాత చూడండి క్లాస్ట్రోఫోబియా, జనం గుంపు చూసి భయపడే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అమ్మ ఇంత గుంపులో నేను రాలేను, ఇంత మందిలోకి నేను రాలేను, బాగా బిడియపడుతూ ఉంటుంటారు. మనం చెప్పుకోబోయేటువంటి స్టేజ్ ఫ్రైట్ గ్లాసోఫోబియా కిందకి వచ్చేస్తుంది. గ్లాసోఫోబియా అంటాం దాన్ని. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కువ మంది భయపడేది స్టేజి భయమే. అంటే సభాకంపానికి గురవుతుంటారు. అదే గ్లాసోఫోబియా వల్ల బాధపడుతుంటారు. దీనికి గురవుతుంటారు ఎక్కువ మంది. బట్ అత్యంత ఈజీగా పోయేది కూడా గ్లాసోఫోబియాని. అత్యంత ఎక్కువ మంది భయపడేది దీనికే, తొందరగా కూడా ఓవర్కమ్ చేసేది కూడా గ్లాసోఫోబియా నుండి మనము ఓవర్కమ్ అవుతుంటాం. ఇలా చూడండి, ఒక్కసారి క్రౌడ్ను చూడగానే మనోడు ఎలా భయపడుతున్నాడు. అసలు మైక్ పట్టుకున్నాడు కానీ మైక్ తడిసిపోతుంటుంది. ఇంకా స్టేజ్ ఫ్రైట్ ఉన్నప్పుడు చూడండి, మనకు ఇక్కడ తెలుస్తుంటుంది ఒక్కొక్కటి ఎలా ఉంటుందనేది. ఇలా చూడండి ఒకసారి. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పాలి. ఇందాక చూసినటువంటి పిక్చర్లో గ్లాసోఫోబియా చెప్పుకున్నాము, అంటే పాములంటే భయం చెప్పుకున్నాము, తర్వాత ఎత్తు పై నుండి చూడాలంటే భయం చెప్పుకున్నాము, ఎక్కువ క్రౌడ్ను చూసి భయపడడం చెప్పుకున్నాము. తర్వాత ఒక 4 ఫొటోస్ పెట్టాను. అక్కడ ఒకతను ఇలా చెప్తూ అనుకుంటున్నాడు, ఒకతను వాటర్ తాగుతున్నాడు. అంటే ఒక స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు మనలో కలిగేటువంటి భావాలను అక్కడ నేను పిక్చర్ రూపంలో చెప్పాను. ఎవరైనా ఒకరు స్టేజ్ పైకి వెళ్ళగానే ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతాయి మనకు? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీకు తెలిసిన విషయాలే ఇవన్నీ దాదాపు. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సార్ సార్ చెప్పండి మేడం. ఫస్ట్ టెన్షన్ వస్తుంది సార్. ఓకే ఆ జనాలంటే వాళ్ళందరినీ చూస్తానే ఉన్నది కాస్త మర్చిపోతాం. ఓకే ఏం చెప్పడానికి వచ్చాము ఆ టాపిక్ మర్చిపోతాం. వెరీ నైస్. అది సార్ కొంచెం తేరుకోవడానికి టైం పడుతుంది. ఓకే అది ఆ సిచ్యువేషన్ ఓన్ చేసుకోవడానికి. ఎస్, ఇలా మేడం చెప్పినటువంటి 3 పాయింట్లు కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అందరిని చూడగానే ఒక్కసారి టెన్షన్ అనిపిస్తుంది, ఏం చెప్పాలనుకున్నావో మొత్తం మర్చిపోతాను. తర్వాత అక్కడ ఆ సిచ్యువేషన్ నుంచి తేరుకొని మనం ఏం చెప్పాలనుకున్నామో అదంతా గుర్తు రావడానికి కొంత సమయం పడుతుంది. కొంతమందికి అది 2 minutesలో పోతుంది, కొంతమందికి 3 minutesలో పోతుంది, కొంతమందికి 5 minutes పడుతుంది, కొంతమందికి 10 minutes పడుతుంది. అంటే మన యొక్క ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. అక్కడ ఫస్ట్ టైం అనుకోండి 5 to 10 minutes పట్టొచ్చు, అయినా బాధపడిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ పర్సన్ ముందు మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు అనేటువంటి సందర్భాలలో మనకు కలిగేటువంటి ఈ ఫీలింగ్స్ అన్నీ అయిపోతాయి. చెమటలు పడతాయి, నోరు తడారిపోతుంది, వణుకొచ్చేస్తుంది. ఇవన్నీ వాళ్ళు మనకంటే ముందు స్పీకర్ వాళ్ళు మాట్లాడే క్రమంలోనే మనము ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో మన టైం వచ్చేసరికి కూల్ అయిపోతాం. బట్ మనము కూల్ అవుతాం, కానీ మనం చెప్పాలనుకున్నది ఏంటి అనేటువంటిది మర్చిపోతాం కదా. ఆ మర్చిపోకుండా ఉండాలంటే కొన్ని టెక్నిక్స్ మనం ఫాలో అవుతే మనకి ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది. అదేంటిదో ఇప్పుడు చెప్తాం. ఇక్కడ చూడండి, మళ్ళీ మీకోసం స్క్రీన్ షేర్ చేస్తున్నాం.
వస్తుందా అండి స్క్రీన్ షేర్? వస్తుంది సార్. వస్తుంది సార్. ఎస్, ఓకే. చూడండి, మనము మరి ఈ స్టేజ్ ఫియర్ మనకి ఏ అంశాలను, ఇంతకుముందు మేడం చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో లేవో చూద్దాం. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనము మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్, అంటే ఈ రోజు క్లాస్ చెప్పడానికి సరిపోని ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదనుకోండి, ఏదో సడన్ గా వచ్చి చెప్పాలనుకుంటున్నా, లేదంటే మనము పర్ఫెక్ట్ సమాచారం లేదు. ఇవాళ నేను ఏదో ఓకే ఒప్పుకున్నా, క్లాస్కి ఒప్పుకున్నా, బట్ నేను అంత ప్రిపరేషన్లో లేకుండా, లేదంటే ఏదో వేరే బిజీలో ఉండిపోయి సడన్ గా క్లాస్ టైంకి వచ్చి అంటే దాన్ని మనము మళ్ళొకసారి రిపీట్ చేసుకోకుండా వచ్చినప్పుడు కూడా కొంచెం భయం అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు. ప్రతిసారి అని కాదు. నెక్స్ట్, తగిన సాధన లేకపోవడం, అంటే ప్రాక్టీస్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకటి, ఇన్అడక్వెంట్ ఇన్ఫర్మేషన్ ఒకటి, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ ఒకటి. మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ప్రాక్టీస్ లేకపోతే ఏ తర్వాత ఏం చెప్పాలి, ఏ సిచ్యువేషన్లో ఏ స్టోరీ చెప్పాలా, ఏ కొటేషన్ చెప్పాలా, ఏ జోక్ చెప్పాలి, ఎలాంటి బ్రెయిన్ స్టార్మింగ్స్ చెప్పాలి అనేటువంటి విషయాలు మనకు సడన్గా గుర్తురావు. బిఫోర్ సెషన్కు మనం ప్రాక్టీస్ అనేది చాలా అవసరం అన్నమాట. ఫియర్ ఆఫ్ అన్నోన్ థింగ్స్, అవగాహన లేనప్పుడు, ఆ అంశం గురించి మనకు అవగాహన లేదు. సడన్గా వాళ్ళు పిలిచారు, దీని గురించి మాట్లాడమన్నారు. అలాంటి సందర్భాల్లో మనకు స్టేజ్ ఫ్రైట్ అనేటువంటిది, స్టేజ్ ఫియర్ అనేటువంటిది మనకు ఎక్కువ కలుగుతుంది. ఇంకొక సందర్భం ఏమొస్తుందంటే నెగిటివ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. మనకు ఇంతకుముందు వాళ్ళు పిలిచినప్పుడు, ఆ క్లాస్కి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది, అదే అనుభవం మళ్ళీ జరుగుతుంది అనేటువంటి భ్రమలో మనం ఉండిపోతుంటాం. అలాంటి సందర్భంలో కూడా మనకు భయం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకటి, తగిన సమాచారం లేకపోవడం ఒకటి, ప్రాక్టీస్ లేకపోవడం ఒకటి, మనము ఇంతకుముందుకు ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవడం వల్ల కూడా మనకు భయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం మరి ఏం జరుగుతుంది మరి భయం ఉన్నప్పుడు? ఇంతకుముందు మేడం గారు 2-3 విషయాలు చెప్పారు. మర్చిపోతాము, తర్వాత టెన్షన్ వస్తుంది, తర్వాత ఏం చెప్పాలనుకున్నటువంటిది ఆ టైంకు గుర్తురాదు, కొంచెం సమయం పడుతుంది ఆ సిచ్యువేషన్ చేరుకోవడానికి అని చెప్పారు. మనకు స్టేజ్ ఫ్రైట్ జరిగినప్పుడు, ఆ భయం కలగడినప్పుడు మనకు డ్రై మౌత్, నోరు తడారిపోతుంది, తర్వాత గొంతు బిగుసుకుపోతుంది, తర్వాత చేతుల్లో చెమట పడుతుంది. మనకు అక్కడ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనము ఉన్నటువంటి సిచ్యువేషన్లో. మనం ఒకవేళ మనకే భయం లేదు, మనం మాట్లాడగలుగుతాం అనుకుంటాం, మనతో వచ్చినటువంటి తోటి స్పీకర్ ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ టైం అయింది అనుకోండి, వాళ్ళలో ఇవన్నీ కనిపిస్తుంటాయి మనకు. ఖచ్చితంగా ఈ మనకు వాళ్ళలో ఈ సిచ్యువేషన్స్ మనకు గమనిస్తుంటాం. చేతులు చల్లబడిపోతుంటాయి, తర్వాత చూడండి వణికిపోతుంటాయి చేతులు, తర్వాత హార్ట్ బీట్ పెరిగిపోతుంటుంది. ఏం చెప్పాలి, నా టైం వచ్చేసింది, నేను చెప్పాలనుకున్న టైం వచ్చేసింది అని ఆ టైంలో హార్ట్ బీట్ పెరిగిపోతుంది, కాళ్ళు వణికిపోతుంటాయి. కామన్గా నెక్స్ట్ మన మాట తడిబడిపోతుంటుంది. అసలు మాట్లాడాలనుకున్నది కాకుండా ఏదేదో మాట్లాడాలని, ఏదో మాట్లాడాలనుకుని ఇంకో ఏదో మాట్లాడడం, ఆ పదాల ఉచ్చారణ కూడా కరెక్ట్గా ఉండకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట స్టేజ్ ఫ్రైట్ భయం ఉన్నప్పుడు. మరి పబ్లిక్ స్పీకింగ్లో ఉన్నటువంటి నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడైనా చూడండి, ఏ స్పీకర్ అయినా ఫస్ట్ ఇవి ఫేస్ చేస్తుంటారు, వాళ్ళ మదిలో ఇవే వస్తుంటాయి. నేను ఒక్కొక్కటి రివీల్ చేస్తుంటాను, మీకు కూడా ఇది అనిపించిందా లేదా అనేటువంటిది మీరు చాట్ రూపంలోనైనా థంబ్ రూపంలోనైనా చెప్తూ ఉండాలి నాకు. అందరూ ఉన్నటువంటి పార్టిసిపెంట్ 24 మెంబర్స్ కూడా, అంటే ఎక్సెప్ట్ తాసిన్ మేడం అండ్ మీ. నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు, ఇది ఎవరైనా అనుకున్నారా లేదా? అనిపించడం లేదు సార్. ఖచ్చితంగా అనుకుంటారు, నేను ఎప్పుడు మాట్లాడలేదు స్టేజ్ మీద, నా వల్ల కాదు, నాకెందుకు వచ్చింది ఈ భయం అనుకుంటారు. నెక్స్ట్ చూడండి, నేను ఫలానా వ్యక్తిలాగా మాట్లాడలేకపోతున్నా,
నేను పలానా మురళి గారి లాగానో పలానా శేఖర్ గారి లాగానో పలానా యాదగిరి గారి లాగానో మాట్లాడలేకపోతానేమో, మాట్లాడలేను కావచ్చు అనేటువంటిది కలుగుతుంది. తర్వాత నేను మాట్లాడితే ఎదుటిగా ఉన్న వాళ్ళు నవ్వుతారేమో, అంటే ఉన్నటువంటి ఆడియన్సే కానీ, ఉన్నటువంటి క్లాస్మేట్స్ కానీ, ఉన్నటువంటి ఎవరైనా కానీ నేను మాట్లాడితే నవ్వుతారేమో, నా మాటలలో ఏదన్నా అనరాని పలకరాని పదం వచ్చినప్పుడు వాళ్ళు నవ్వుతారేమో అన్నటువంటి ఫీలింగ్. వాళ్ళు నవ్వుతే వాళ్ళు నవ్వని మనకేంది, మనం మాట్లాడాలనుకుంటే మాట్లాడేది, వాళ్ళు నవ్వుతే ఏమవుతుంది మనకు. నెక్స్ట్ నా తర్వాత వేరే వాళ్ళు బాగా మాట్లాడలేనుకో, నేను అసలు మాట్లాడలేదు అనేటువంటి ఫీలింగ్ వస్తుందా కదా. ఫస్ట్ యాదగిరి వచ్చి క్లాస్ చెప్పాడు, నెక్స్ట్ తాసిన్ మేడం క్లాస్ చెప్పింది. నాకు అనిపిస్తుంది నా తర్వాత మేడం క్లాస్ బాగా చెప్తుందేమో అనేటువంటి నేను భయపడుతూ కూర్చుంటే నేను ఎప్పుడు చెప్తా క్లాస్. ఇన్ ఫ్యూచర్లో మీరు కూడా స్పీచ్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, మీ కొలీగ్స్ కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుతున్నప్పుడు, నేను మాట్లాడిన సందర్భం కంటే మా మిత్రుడు ఇంకా బాగా మాట్లాడతాడేమో అని అనుకోవడం ఎందుకు? మనం ఏమనుకుంటున్నామో, మనం ఏం థింక్ చేస్తున్నామో, మన మాటల్ని మనం డైరెక్ట్ మాట్లాడేయాలి. వాళ్ళ తర్వాత ఎంత బాగా మాట్లాడినా మనకు అనవసరం, ఎంత బాగా మాట్లాడకపోయినా మనకు అనవసరం. అంతేనా కదా? మన భావాలను మనం ఎక్స్ప్రెస్ చేయడమే మన మాటలు. ప్రసంగ పాఠం మర్చిపోతానేమో, ఇంతకుముందు చెప్పారు కదా, మనం ఏం చెప్పబోతున్నాము అనేటువంటిది మర్చిపోయే అవకాశం ఉంటుందని. తర్వాత నా తప్పులు వెతకడానికే కొద్దిమంది ఉంటారు అక్కడ, ఎప్పుడు రెడీగా ఉంటారు, కాచుకొని కూర్చుంటారు. సార్ ఈ సిచ్యువేషన్లో తప్పు చెప్పారు సార్ అని వెంటనే మన స్పీచ్ అయిపోక ముందుకే మనం ఎక్కడైతే తప్పు ఉచ్చారణ, తప్పు ప్రొనౌన్సియేషన్ కానీ తప్పు మాట అనగానే వెంటనే ఒక ఆడియన్స్ లేసి సార్ అక్కడ తప్పు మాట్లాడే అంటారేమో, ఆ సమయంలో నేనేం చేయాలి అనుకుంటాం. బట్ అలా ఉండదు. నెక్స్ట్ నా మాటల్లో తప్పులు వస్తాయేమో, తిట్లు వస్తాయేమో. ఇంతకుముందు చెప్పాను కదా, ఉచ్చారణ వేరే రకం. ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో, ఇవే అష్ట కష్టాలు. సార్ స్క్రీన్ కొంచెం వైడ్ గా అయింది సార్, కొంచెం చిన్నగా చేస్తే కనిపిస్తాయి. ఒక్క నిమిషం మేడం, స్క్రీన్ పెద్దగా వచ్చిందా మేడం? అవును సార్, కొన్ని అక్షరాలే కనిపిస్తున్నాయి. కొంచెం తగ్గిస్తే సరిపోతుంది సార్ స్క్రీన్. యా, ఒక్క సెకండ్ ఆగండి, జూమ్ అవుట్ 1 సెకండ్ సార్. ఓకే 1 సెకండ్ ఆగండి. ఇది పర్ఫెక్ట్. ఇలా మనకి ఎప్పుడైనా కూడా ఈ సిచ్యువేషన్లో ఉంటాం. అలాంటి సందర్భంలో మనము ఏం చేయాలి మరి? ఇప్పుడు ఓకేనా మేడం? ఇది ఓకే సార్. ఎస్, ఈ ముందు స్లైడ్ అష్ట కష్టాలు అయిపోయింది కదా. అష్ట కష్టాల తర్వాత నెక్స్ట్ ఏం చేస్తే మరి మనం దాన్ని అధిగమిస్తాం? ఏం లేదండి, సింపుల్ టెక్నిక్. అధిగమించడం ఎలా? స్టేజ్ ఫియర్ భయాన్ని తగ్గించుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది, ప్రతి పర్సన్కు భయం ఉంటుంది. ఎవరైనా కానీ, ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కానీ కనీసం 1 minute to 2 minutes లోపల తేరుకుంటారు ఆడిపోయిన తర్వాత. అందుకే ముందు మీతో నేను ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక చిన్న బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్ లాగా చేసి చూపెట్టాను. ఇలాంటి మనము కొన్ని నేర్చుకోవాలి. ఒక బ్రెయిన్ స్టార్మింగ్ క్వశ్చన్, లేదంటే ఒక క్వశ్చన్ అడగడం ద్వారా, తర్వాత వాళ్ళ ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్ ఏదైనా ఒకటి చేయించడం ద్వారా, ఈ సిచ్యువేషన్లో మనం చేసేటువంటి ఆ క్రమంలో 1 or 2 minutes or 3 minutes అయిపోతుంది. ఈ లోపు మనం కూల్ అయిపోయి మనం ఏదైతే చెప్పాలనుకున్న అంశాలన్నింటినీ మనం ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోవడం. దానికోసమే మనం స్టేజ్ ఫియర్ను తగ్గించుకోవాలి. మొత్తం పోగొట్టుకుంటామని కాదు, తగ్గించుకుంటూ ఉండాలి. ప్రతి సందర్భంలో తగ్గించుకుంటాలి. మనము ఆ భయం అనేటువంటి దాన్ని మన బ్రెయిన్లో నుంచి లేకుండా చూసుకోవాలి. ఆ ఆలోచన మనకు కలగకుండా చూసుకోవాలి. మనకు ఏదైతే భయం అవుతుంది, అందరికి ఒకేలాగా భయం అనిపించదు కదా. కొద్దిమంది కాన్ఫిడెంట్గా నిలబడతారు, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతారు. బట్ కొద్దిసేపే 10 minutes or 5 minutes చెప్పగలుగుతారు, ఎక్కువసేపు చెప్పలేరు.
కొంతమంది ఏమో మర్చిపోతాం అనేటువంటి భయం వస్తుంది మన కాంటెంట్ ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది మర్చిపోతామని. ఆ మర్చిపోయేటువంటి అంశాలపైన మనము అవగాహన పెంచుకోవాలి. ఎక్కడ నేను మర్చిపోతున్నాను? నేను ఒక స్పీచ్ తయారు చేసుకున్నా, ఒక 2 పేజీల స్పీచ్ తయారు చేసుకున్నా హాఫ్ అన్ అవర్కి తయారు చేసుకున్న తర్వాత నేను ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ ప్రాక్టీస్ చేసే సందర్భంలో మధ్యలో ఆ 5 మినిట్స్ తర్వాత ఏదైతే చెప్పదలుచుకున్నానో అది మర్చిపోతుందో అప్పుడు ఆ 5 మినిట్స్ తర్వాత వచ్చే అంశం పైన మనం దృష్టి పెట్టి దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అంటే మర్చిపోయే అంశాన్ని, అంటే ఆ భయం అక్కడే కలుగుతుంది మనకు. ఆ సిచ్యువేషన్లో మాత్రమే మనం భయం కలుగుతుంది కాబట్టి దాన్ని అధిగమించడానికి దానిపైన ఎక్కువ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. భయం గురించి ఆలోచించకుండా మనం చెప్పుకుంటూ పోవాలి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మీకు మాత్రమే తెలుసు కదా. ఎదుటి వారికి రాసి అయితే ఇవ్వలే కదా. నేను ఈరోజు ఈ మొత్తము టాపిక్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను చెప్తానా అని చెప్పి ప్రతి ఒక్కరికి మీరు మాట్లాడేటువంటి ఆడియన్స్కు జిరాక్స్ కాపీస్ ఏం పంచలే కదా. సార్ 3వ లైన్ తర్వాత 4వ లైన్ తర్వాత తప్పు చెప్పారని అనడానికి ఏం చెప్పాలనుకుంటున్నారో మీ మైండ్లో ఉంది. కొద్దిగా ఒక అంశం ముందు చెప్పినా ఒక అంశం తర్వాత చెప్పినా టోటల్ మొత్తం మ్యాటర్ అయితే చెప్పాలనుకున్నది చెప్పేసి సరిపోతుంది. చెప్పకుండా ఏం కాదు. ఎందుకంటే ఏం చెప్పాలనుకున్నారు మీకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. అక్కడ మీరు ఎంత ప్రిపేర్ అయ్యారు, ఎంత మ్యాటర్ మీ దగ్గర ఉంది, ఎంత చెప్పదలుచుకున్నారని మీకు మాత్రమే తెలుసు. ఈ ఒక్క అంశం మనం దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? అందరికీ ఈ పాయింట్ అర్థమైందా? మీరు ఇచ్చేటువంటి 10 నిమిషాల స్పీచ్లో ఏం చెప్పాలనుకున్నది మీకు మాత్రమే తెలుసు, పక్క వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ అంశం మనం దృష్టిలో పెట్టుకుంటే చాలు. అది చెప్పేసి వెళ్ళిపోవచ్చు. తర్వాత ఆఫ్టర్ స్పీచ్ అయిపోయిన తర్వాత వేరే రీజన్స్ వేరే వస్తాయి. మీరు ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సింది వస్తుంది. లాస్ట్లో చెప్తాది ఏంటో. ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా స్టేజ్ ఫ్రైట్ను 99.99% తగ్గించుకొని మన స్పీచ్ అనేటువంటిది, మన ఇవ్వబోయేటువంటి డెలివరీ చేయబోయేటువంటి స్పీచ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అవేంటి ఎవరైనా గెస్ చేస్తారా? ఎవరైనా? ఎనీవన్ టైప్ చేయొచ్చు, లేదంటే చెప్పొచ్చు. ఎవరైనా గెస్ చేయండి. సౌండ్ రావట్లేదా సార్? చెప్పండి ఎవరైనా. ఎస్, నేను చెప్పిన తర్వాత ఈ మాకు తెలిసి ఈ 3 ఖచ్చితంగా మాకు తెలుసు అంటారు. చూడండి ఒకసారి. ప్రిపరేషన్ సార్. ఎగ్జాక్ట్లీ సార్, ప్రిపరేషన్. ఒక క్లారిటీ ఉండాలి కంటెంట్. మీకు తెలుస్తుంది కానీ మీరు చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. ఇదే కంటెంట్ మీద క్లారిటీ ఉండాలి సార్. ఎస్, కంటెంట్ మీద క్లారిటీ ఉండాలి. ఎస్, చూడండి. సో ఏం మాట్లాడేది ఒక ప్రిపరేషన్ ఉండాలి. ఎస్ సార్, ఎంత టైంలో మాట్లాడిన ఒక ప్లానింగ్ ఉండాలి. ఎస్, దాదాపుగా చెప్పేశారు మీరు. చూడండి, ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అత్యద్భుతమైన చిట్కా ఇది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, మీ ఇంట్లో ఉన్నటువంటి అద్దం ముందు నిలబడి మీరు ఏదైతే స్పీచ్ ఇవ్వబోతున్నారో సేమ్ అటైర్, అంటే ఆ విధమైనటువంటి డ్రెస్అప్లో ఒక్కసారి అద్దం ముందు నిలబడి స్పీచ్ ఇవ్వాలనుకున్నటువంటి స్పీచ్ మొత్తం ఇచ్చేయండి. ప్రాక్టీస్ చేయండి అద్దం ముందు. దీని తర్వాత ఇది చెప్పాలనుకున్నా, దీని తర్వాత ఇది చెప్పాలనుకున్నా, ఇక్కడ ఆడియన్స్ ఇటువైపు ఉన్నారు, ఆడియన్స్ ఇటువైపు ఉన్నారు, ఆడియన్స్ లాస్ట్లో ఉన్న ఆడియన్కి ఇట్లా చెప్పాలనుకున్నా, ఫ్రంట్ లైన్లో ఉన్న ఆడియన్కి ఇట్లా చెప్పాలనుకున్నా అని అద్దం ముందు ప్రాక్టీస్ చేయండి. బెస్ట్ అండి, అద్దం ముందు ప్రాక్టీస్ చేయడం చాలా బెస్ట్. ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అనేది. మీకు ఇంకో విషయం తెలుసా? ఉన్నది ఉన్నట్టు చూపెట్టేది అద్దం. మనం తప్పు చెప్తే తప్పు, మన ఎక్స్ప్రెషన్స్ కూడా అక్కడ కనబడుతుంటాయి. కేవలం నాట్ ఓన్లీ లైక్ రీడ్, చదివినట్లు కాకుండా మనం ఎలా కాంటెంట్ను ఎలా చెప్తున్నాం అనేటువంటిది అక్కడ మనకు తెలిసిపోతుంది అద్దంలో. అంటే ఫస్ట్ది ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ఒకటి. ప్రాక్టీస్ విత్ స్మాల్ గ్రూప్స్. మీ ఇంట్లో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులతో 2, 3, 4 ఉన్నట్లయితే, లేదా మీ కొలీగ్స్ ఉన్నట్లయితే, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే, అదే ఒక టాపిక్ మీద నేను మాట్లాడతా, విని అది ఎలా మాట్లాడాను, ఎక్కడైనా తప్పులు ఉన్నాయా లేవా ఒకసారి నాకు గుర్తు చేయి అని చెప్పి
ప్రాక్టీస్ చేయాలి. స్మాల్ గ్రూప్ కింద మనము స్మాల్ గ్రూప్ ముందు ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఇది స్మాల్ గ్రూప్ దగ్గర మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కడెక్కడ తడబడుతున్నాము, ఎక్కడెక్కడ కొద్దిగా మిస్టేక్స్ పోతున్నాయి, ఒకటి చెప్పాలనుకున్న దాని తర్వాతది ముందు చెప్పామా, ముందుది తర్వాత చెప్పామా అనేటువంటిది ఈ స్మాల్ గ్రూప్స్ దగ్గర ప్రాక్టీస్ చేసుకొని మనము ఉన్నట్లయితే మనము యాక్చువల్ స్పీచ్ ఇచ్చే దగ్గరికి పోయేసరికి అవన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో ఇవ్వండి, మీ మేడం ముందో లేదా మీ సార్ ముందో మీ పిల్లల ముందో స్పీచ్ ఇవ్వండి. అవసరమైతే కాటన్ బాల్స్ పెట్టుకోమనండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. వామ్మో నీ స్పీచ్ నేనే వింటా, రోజు నీ మాటలు వింటున్నా కదా, నీ స్పీచ్ నేనే వింటా అనుకునే కాటన్ బాల్స్ ఇవ్వండి, విన్నట్టు యాక్ట్ చేయమనండి. మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోండి. అట్లా కొద్దిగా భయం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ విజువలైజేషన్ టెక్నిక్. ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతో గొప్ప స్పీకర్లు కానీ, గొప్ప ట్రైనర్లు కానీ, ఎవరైనా కానీ విజువలైజేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం ఇది నాట్ ఓన్లీ ఇన్ పబ్లిక్ స్పీకింగ్, ప్రతి చోట యూజ్ అయ్యేటువంటిది ఈ విజువలైజేషన్ టెక్నిక్. మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది, ఒకసారి గమనించండి. ఇక్కడ చూడండి ఏం రాసి ఉందండి, ఎవరైనా ఒకరు చదవండి. ఐఎమ్ స్పీకింగ్ ఫ్లూయెంట్లీ, మై ప్రెజెంటేషన్ ఈస్ ఫ్లోయింగ్, ద ఆడియన్స్ ఈస్ నోడింగ్ అండ్ స్మైలింగ్. ఎస్. ఇప్పుడు నేను చెప్తుంటే ఇవన్నీ జరిగినాయా లేదా? నేను ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నా, వచ్చింది రానిది, నేను అనుకున్నది, నేను చెప్పాలనుకున్నది ఏంటో, చెప్తున్నది ఏంటో అన్ని మాట్లాడుతూ పోతున్నా ఫ్లూయెంట్గా. మన ఒక ఫ్లోయింగ్ అనేటువంటిది ఆగకుండా, కంటిన్యూషన్ దెబ్బతినకుండా మన స్పీచ్ అనేటువంటిది వస్తుంది. ఉన్నటువంటి ఆడియన్స్ మనకు కనెక్ట్ అవుతారు. అప్పుడు ఆడియన్స్ మన మాట వింటారు. మనం మాట్లాడేటువంటి సిచ్యువేషన్కు, మనం మాట్లాడేటువంటి మాటలకు అనుగుణంగా వాళ్ళు హెడ్ నాడింగ్, బాడీ మూమెంట్స్ ఇస్తుంటారు. ఎస్ ఆర్ నో అన్నప్పుడు, చప్పట్లు కొట్టండి ఒకసారి అన్నప్పుడు, తర్వాత షో యువర్ థంబ్ అన్నప్పుడు, ఇలాంటివన్నీ మనం చేస్తుంటాం. ఆ సిచ్యువేషన్ అలా ఊహించుకోవాలి మనం ఒక్కసారి. నేను వచ్చే ముందు కూడా ఇదే అనుకున్నాను. నేను కూడా విజువలైజేషన్ టెక్నిక్ చేసుకున్నాను. ఇంతమంది ఆడియన్స్ ఉంటారు, నేను అడిగాను ఆల్రెడీ ఎంతమంది మనకు పార్టిసిపెంట్స్ ఉన్నారని. సో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది వీడియోస్ ఆఫ్లో ఉంటాయి, ఇంతమంది వీడియోస్ ఆన్లో ఉంటాయి, ఇంతమందిలో నాకు తెలిసి 5-6 బాగా యాక్టివ్గా ఉండి నాకు రెస్పాన్స్ ఇస్తారు. సో నాకు ఏం భయం లేదు, వాళ్ళతోనే మాట్లాడుకుంటా, మిగతా వాళ్ళతో నాకు అవసరం లేదు అనుకొని విజువలైజేషన్ చేసుకొని వచ్చా. అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. అయినా కూడా మిగతా వాళ్ళు చెప్తున్నాళ్ళే ఏదో అనుకుంటున్నారు. ఓకే, అలా విజువలైజేషన్ చేసుకోవాలి. ఈ విజువలైజేషన్లో టెక్నిక్ చాలా ఉపయోగపడుతుంది. ఈ విజువలైజేషన్తో పాటు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే, మీరు మాట్లాడాలనుకున్న ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అని చెప్పాను కదా, దాని తర్వాత రికార్డ్ అండ్ ఆడియో. మీరు మాట్లాడాలనుకున్నంతా రికార్డ్ చేయండి. రికార్డ్ చేసి మళ్ళీ వినండి. విని ఎక్కడ మిస్టేక్ పోతుంది ఏంటి అనేటువంటిది మనకు ఐడెంటిఫై చేయండి. మీరే ఐడెంటిఫై చేయండి. ఎక్కడ ముందే మనం సెషన్స్కి వెళ్ళకంటే ముందే, స్పీచ్కి వెళ్ళకంటే ముందే మన వాయిస్ అక్కడ క్లియర్గా ఉందా లేదా, డిస్టర్బెన్స్ వస్తుందా, వాయిస్లో కూడా హెచ్చు తగ్గులు అనేటువంటి కంపల్సరీ ఉంటాయి. వాటి మీకు కమింగ్ సెషన్స్లలో వీటన్నిటి గురించి చెప్తారు. ఇప్పుడు నేను ఒక్కొక్క పాయింట్ని ఎలా టచ్ చేశానో ప్రతి దాని గురించి మీకు క్షుణ్ణంగా విపులంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇమాజిన్ యువర్ అవుట్పుట్ ఆఫ్ యువర్ స్పీచ్ ఇవ్వాలనుకున్నటువంటిది అద్భుతంగా వచ్చిందా అలా అనేటువంటిది మనం విజువలైజేషన్ చేసుకోవాలి. ఎలా? ఒకసారి క్లోజ్ యువర్ ఐస్, ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. అందరూ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యి చూడండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. క్లోజ్ యువర్ ఐస్, అందరూ ఐస్ క్లోజ్ చేసుకోండి. ఒకసారి టేక్ ఏ డీప్ బ్రీత్. ఇన్హేల్, ఎగ్జేల్. మీరు ఇన్హేల్, ఎగ్జేల్ చేస్తున్న క్రమంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల పైన మీ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. ఇలా ఒక 2-3 టైమ్స్ చేయండి. 2-3 టైమ్స్ చేసిన తర్వాత ఒక్కసారి ఇమాజిన్ యువర్ సెల్ఫ్, విజువలైజేషన్ చేసుకోండి. ఎలా?
మిమ్మల్ని ఒక ఈవెంట్కు ఇన్వైట్ చేశారు వాళ్ళు. మేబీ అది జనవరి 26 కానీ ఆగస్ట్ 15 కానీ లేదంటే నెక్స్ట్ ఏదో ఒకటువంటి కార్యక్రమం మన విజ్డమ్ క్లబ్ తరపున జరిగేటువంటి ఒక కార్యక్రమానికి మిమ్మల్ని స్పీకర్గా ఇన్వైట్ చేశారు. అక్కడ కళ్ళు మూసుకొని చేయాలండి ఇదంతా. విజువలైజేషన్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇన్వాల్వ్ అవుతేనే మీకు ఆ విజువలైజేషన్ పవర్ అంటే తెలుస్తుంది. మిమ్మల్ని స్పీకర్గా ఇన్వైట్ చేశారు. స్పీకర్గా ఇన్వైట్ చేసిన తర్వాత మీరు వెళ్ళారు. మీతో పాటు ఒక 4 స్పీకర్లను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అందరు స్టేజ్ పైన కూర్చున్నారు. ఒక్కొక్కరిని ఆహ్వానించారు. ఆహ్వానించిన తర్వాత మీరు సీట్లో కూర్చున్నారు. మీ ఎదురుగా ఒక 500 మంది నుండి 1000 మంది ఆడియన్స్ వరకు ఉన్నారు. ఆ ఆడియన్స్లలో కొద్దిమంది కూర్చొని కాన్సన్ట్రేషన్గా విందామని చూస్తున్నారు. కొద్దిమంది బయటకు వెళ్ళే సందర్భం, వాళ్ళ కుర్చీ వెతుకునే సందర్భం, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారని వెతుకునే సందర్భం, ఇలా అంతా గజిబిజిగా జరుగుతుంది ఒక ఏరియాలో. మీరు ఇదంతా ఇమాజినేషన్లో ఊహించుకుంటుండాలి. మీకు విజువలైజేషన్లో రావాలి. కొద్దిమంది బయటకు వెళ్తుంటారు, కొద్దిమంది లోపలికి వస్తుంటారు. ఒక 5 minutesలో మొత్తం సెట్ రైట్ అయ్యారు, మొత్తం కూర్చున్నారు. ఫస్ట్ స్పీకర్ మాట్లాడారు, ఇన్వైట్ చేశారు, మాట్లాడారు. సెకండ్ స్పీకర్ను కూడా ఇన్వైట్ చేశారు, వాళ్ళ స్పీచ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ మిమ్మల్ని ఇన్వైట్ చేశారు. మీరు చెప్పాలనుకున్నటువంటి స్పీచ్ను స్టేజ్ పైకి వెళ్ళి ఒక్కసారిగా మీకు కూడా స్టేజ్ ఫియర్ అనేది కలిగింది. అయినా కూడా ఒక బ్రెయిన్ స్టార్మింగ్ క్వశ్చన్ తోటో లేదా చిన్న యాక్టివిటీ తోటో, ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీ తోటో, లేదంటే ఒక పాటతోటో, ఒక డైలాగ్ తోటో మొదలుపెట్టారు. లాంగ్ బ్రీత్ తీసుకొని మీ స్పీచ్ స్టార్ట్ చేశారు. మీ స్పీచ్ అయిపోయింది. 10 minutes 20 minutes స్పీచ్ అయిపోయింది. స్పీచ్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ అంతా విన్నారు. మీ స్పీచ్కి మంత్రముగ్ధులైపోయి ఒక్కసారి క్లాప్స్ కొడుతున్నారు. వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు. అలా క్లాప్ సౌండ్ కూడా మీకు వినబడాలి. క్లాప్ సౌండ్ వినబడుతుంది మీకు. ఆ క్లాప్ సౌండ్ విన్న తర్వాత మనము స్టేజ్ దిగి, అంటే మనకు కేటాయించిన మళ్ళీ మన సీట్లోకి బ్యాక్ టు అవర్ సీట్, మన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాం. పక్కన ఉన్నటువంటి కో స్పీకర్స్ షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్, బాగా చెప్పారు, బాగుంది స్పీచ్ అని అన్నారు. ఒక్కసారి బ్రీత్, మళ్ళీ ఒకసారి టేక్ ఎ డీప్ బ్రీత్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు నెమ్మదిగా ఓపెన్ యువర్ ఐస్. ఇప్పటివరకు కళ్ళు మూసుకున్న వాళ్ళు ఓపెన్ యువర్ ఐస్. ఎవరికైనా ఒక్కరికైనా ఈ విజువలైజేషన్లో కొంత పార్ట్ అయినా మీకు అనిపించిందా? స్టేజ్ పైకి వెళ్ళినట్లు, లేదా స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత చెమట పట్టినట్లు, మనం కర్చీఫ్ తీసుకొని తుడుచుకున్నట్టు, లేదా మన కోసం కేటాయించినటువంటి ఒక బాటిల్ ఉంటుంది అక్కడ, ఆ బాటిల్లో కొద్దిగా వాటర్ సిప్ చేసి మనం స్టేజ్ ముందుకు వెళ్ళినట్టు ఎవరికైనా ఒకరికి అనిపించిందా? శిరీష మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం, చెప్పండి మేడం. నాకైతే ఒక మంచి శారీలో నేను పోడియం దగ్గర నిల్చొని ఒక 100s of people ముందు మాట్లాడుతున్న ఇది వచ్చింది సార్. నాకు ఆల్రెడీ ఇది ఫిజికల్ గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఒక గెస్ట్ ఇచ్చాను ఒక ఫార్మసీ కాలేజ్ లో, 7 Hills of కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని ఇక్కడ తిరుపతిలో ఇచ్చాను. సో అదే సేమ్ అలాగనే, కాకపోతే శారీ డిఫరెంట్ శారీ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ దాన్ బిఫోర్. అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది. థ్యాంక్ యూ. చూసారా, మనం ఇంతకుముందు నేను ఈ మాట గుర్తు చేయలేదు. ఒక బ్యూటిఫుల్ శారీ కట్టుకొని మేడం వెళ్ళినది అంటే మనం రెడీ అయ్యి వచ్చి రెడీగా ఉన్నాము. అక్కడికి వెళ్ళి మనము స్పీచ్ ఇస్తుంటే మన అటైర్ను, మన బాడీ లాంగ్వేజ్ని ఆడియన్స్ గమనిస్తుంటారు ఖచ్చితంగా. ఇలా మీకు కూడా కలుగుతుంది. అంటే యాక్చువల్గా విజువలైజేషన్ టెక్నిక్ అనేది చాలా పెద్ద ప్రాసెస్. ఎక్కువ మొత్తంలో పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉండి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంది. మనకున్నటువంటి ఈ తక్కువ సమయంలో మనము ఆల్రెడీ ఒక 2 minutes 3 minutes తీసుకున్నాము. ఇదే మనము రెగ్యులర్ ప్రాక్టీస్ కనుక చేసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, మనం మాట్లాడే మాట కూడా మన విజువలైజేషన్లో వినబడుతుంది మనకు. మీరు ఒక 1/2 hour మాట్లాడదలుచుకున్నారు, అది వస్తుంది.
తర్వాత ఒకసారి గుర్తు చేసుకుంటే మనం ఈ పాయింట్ మర్చిపోయాము అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఆ విజువలైజేషన్ టెక్నిక్ అంత గొప్పది. మేడం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నారు కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా అబ్జర్వ్ చేయగలగారు, ఇన్వాల్వ్ అవ్వగలిగారు దీంట్లో. మిగతా వాళ్ళు ఎవరైనా మీరు సాగరిక మేడం మీరు హ్యాండ్ రైజ్ చేశారు ఇంతమంది. సార్ నేను కాలేజ్ లో ఉన్నప్పుడు సాంగ్ పాడేదాన్ని సార్, ప్రేయర్ సాంగ్. అది గుర్తుకొచ్చింది. ఇప్పుడు ప్రేయర్ సాంగ్ కాకుండా నేనే అందరికి లెక్చర్ ఇచ్చినట్లు అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. మళ్ళీ ఓల్డ్ డేస్ తీసుకెళ్ళారు. చాలా బాగుంది సార్. పక్కన ఉన్న నా కో మెంటర్స్ కూడా నన్ను మెచ్చుకున్నట్లు, అందరూ వచ్చి విష్ చేసినట్లు మంచిగా అనిపిస్తుంది సార్. వెరీ నైస్ మేడం. అందుకే ఓల్డెన్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అన్నారు. మనం అప్పుడు పాట పాడినప్పుడు మనకు ఇంకొక విషయము, మనము ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంతమందికి ఈ భయం బిడియం ఇవన్నీ ఎక్కువైపోతుంటాయి. చిన్నప్పుడు స్కూలింగ్ టైంలో వాళ్ళు పాట పాడమనగానే ముందు వెళ్ళి పాట పాడేది. అది ఎలా రాగం ఎలా రాని, బొంగురు గొంతులాగా రాని, కీచు స్వరం లాగా రాని, ఎలా రాని పోయి పాట పాడేది. పాటలో ఎన్ని తప్పులున్నా. బట్ మనకు బాగా పాట వచ్చు, పాటలో ఎక్కడ తప్పులు ఉన్నాయో తెలుసు. అయినా కూడా ఇప్పుడు పాట పాడమంటే వామ్మో నా వల్ల కాదు పాట, నా గొంతు వింటే అక్కడి నుంచి అక్కడికే పారిపోతారు అని మనం అనుకుంటుంటాం. ఇది కూడా ఒక రకమైన భయమే. అంటే మనకు ఎప్పుడైనా చూడండి, విజువలైజేషన్ చేసుకుంటూ మన స్పీచ్ని మనము గుర్తు చేసుకుంటూ ఎక్కడ తప్పులు పోతున్నాయి, ఎక్కడ ఉంటుంది అనేటువంటిది చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనము అధిగమించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ 3 రకాల ప్రాక్టీస్ చేయాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ఒకటి, స్మాల్ గ్రూప్ దగ్గర ఒకటి, విజువలైజేషన్ టెక్నిక్ ఒకటి. ప్రాక్టీస్ అనేటువంటిది ఎప్పుడు వదలకూడదు. ఏ విషయంలోనైనా ప్రాక్టీస్ అనేటువంటిది మరవకూడదు. నెక్స్ట్, మీతో మీరు స్వయంగా మాట్లాడుకోవాలి. అందుకే మనకు మన గొప్ప వ్యక్తి, మన ఇండియాలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు అంటుంటారు, మీతో మీరు రోజుకు ఒకసారైనా మాట్లాడుకోండి, లేదంటే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని ఆ రోజు కోల్పోతారా అని ఒక కొటేషన్ చెప్తారు. అంటే మనతో మనం స్వయంగా మాట్లాడుకున్నప్పుడే కదా మనలో ఏముంది, మనలో ఎంత ఉంది అనేటువంటిది తెలిసేది. అలా కాకుండా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే మన తప్పులు వెతుకుతారని ఇంతకుముందు అనుకున్నట్లు మనం ఎప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడే వాళ్ళు, మనల్ని గుంజాలనుకున్న వాళ్ళు, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. అలా కాదు, అంతా అనవసరం. మీతో మీరు మాట్లాడుకోవాలి. మీతో మీరు ఒక టైం కేటాయించుకొని ఒక 5 మినిట్సా 10 మినిట్సా ఉదయం పూటన సాయంత్రం పూటన మీతో మీరు ఈ రోజు ఎలా షెడ్యూల్ చేసుకోబోతున్నా, ఎక్కడెక్కడ ఏముంది షెడ్యూల్, దాని ప్రకారం ఎక్కడెక్కడ ఎలా ఉండాలి అనేటువంటిది మీతో మీరు మాట్లాడుకోవాలి. అందుకే వివేకానంద గారు ఇంకొక కొటేషన్ కూడా చెప్తుంటారు, మీ ఎదుటి వారిలో ఏముంది, వాళ్ళలో ఏముంది, వీరిలో ఏముందని కాదు, ముందు మీలో ఏముందో మీరు గుర్తించాలి. మీలో ఏముందో, మీ పాజిటివ్స్ ఏంటో, మీలో ఏముందో మీరు గుర్తించినప్పుడే కదా మనం ఏం చేయబోతున్నాము, ఏం చేయాలి, ఎలా సక్సెస్ అవ్వబోతున్నాము అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుండాలి. ఇది ప్రతి పనిని మనము మైండ్లో ఉంచుకోవాలి. ఒక ప్రయారిటీ ప్రకారము ఒక చిన్న మనం ఆ డైలీ ప్లాన్, ఇంతకుముందు సార్ గుర్తు చేశాడు కూడా, డైలీ ప్లాన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత కాంటెంట్ ఏమాత్రం మర్చిపోకుండా ఉండేటువంటిది కూడా విధంగా మనం తయారు చేసుకొని ఎలా గుర్తుంచుకుంటే మనకు గుర్తొస్తుంది అనేటువంటి టెక్నిక్స్ మనం రాబోయే క్లాస్లో నేర్చుకుంటాము. ఆ కాంటెంట్ మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి. పొరపాట్లను మర్చిపోతాను. ఇంతకుముందు ఒక పొరపాటు చేశా వేరే స్పీచ్కి వెళ్ళినప్పుడు, లీవ్ ఇట్, ఆ విషయాన్ని అక్కడికి వదిలేసి ఈసారి రైట్ అక్కడ ఎక్కడైతే పొరపాటు జరిగిందో దాన్ని మనం అధిగమించుకుంటూ వెళ్ళిపోదాం అనేది. నా పొరపాట్ల గురించి ఇతరులతో చర్చించను. ఇది కూడా మెయిన్. మనం పొరపాటు చేయగానే వెంటనే వీరితో చర్చించకూడదు. సభలో జరిగే పొరపాట్లకు నా బాధ్యత ఏం లేదు కదా. ఇంతకుముందు మన క్లాస్ స్టార్ట్ చేసుకున్నాము, టెక్నికల్ ఇష్యూ వచ్చింది, దానికి నేను ఏదో టెన్షన్ పడిపోయి మీరేదో టెన్షన్ పడిపోతే ఎలా ఉంటుంది? అవన్నీ మన చేతిలో లేని విషయాలే కదా. ఒక సందర్భంలో మనము స్పీచ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ సడన్గా కరెంట్ పోతుంది, మీ టైం వచ్చే వరకు కరెంట్ పోతుంది, నా టైం వచ్చేసరికి కరెంట్ పోయింది అని మనం బాధపడితే ఏమన్నా అర్థం ఉందా? అక్కడ అది చేసేటువంటి పొరపాటు మనది కాదు కదా. సో మనం ఏమి సైలెన్స్గా ఉండడమే, దాని గురించి వర్రీ అవ్వాల్సిన పనే లేదు.
నా స్పీచ్ మీద నేనే తీర్పించుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇదే టాపిక్ను ఈరోజు ఒక రకంగా చెప్తాను, ఇంకొక క్లాస్కి వెళ్ళినప్పుడు ఇంకొక రకంగా చెప్తాను. మెయిన్ కాంటెంట్ మాత్రం ఉంటుంది. ఎగ్జాంపుల్స్ కానీ లేదంటే ఇచ్చుకునే ఆ సందర్భంలో ఉన్నటువంటి ఏ ఎగ్జాంపుల్ ఇవ్వాలనేటువంటిది కానీ రకరకాలుగా తీసుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాం. అంతే నా స్పీచ్ పైన నేనే ఇలా బాగా చెప్పలేదు అనేటువంటిది మాట మనం అనుకోకూడదు. ఈ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా ఇక్కడ ఈ ఒక 5 టిప్స్ను చూడండి. థింక్ ద రైట్ థింగ్. మనము ఏదైతే అందుకే ఒక వ్యక్తి అంటుంటారు మనకు ఏమని, వాచ్ యువర్ వర్డ్స్ దే బికమ్ వాచ్ యువర్ థాట్స్ దే బికమ్ వర్డ్స్. వాచ్ యువర్ వర్డ్స్ దే బికమ్ యాక్షన్స్. వాచ్ యువర్ యాక్షన్స్ దే బికమ్ హ్యాబిట్. ఇలా మనము ఏదైతే ఆలోచిస్తామో అవే మన వర్డ్స్ రూపంలో వస్తాయి. ఆ వర్డ్సే మన యాక్షన్స్గా మారిపోతాయి. ఆ యాక్షన్నే మన యొక్క ప్రవర్తనను తీసుకొస్తాయి. అంటే మన హ్యాబిట్ లాగా మారిపోతుంటాయి. అందుకే రైట్ దాన్ని ఆలోచించాలి. థింక్ రైట్. గ్రీట్ అండ్ స్మైల్ ఎట్ యువర్ ఆడియన్స్. వెళ్ళగానే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నారు. ఎవరన్నారు? స్వామి వివేకానంద. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మేడం. స్వామి వివేకానంద గారు. అందరూ అక్కడ లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అనేటువంటి సాంప్రదాయం ఉండే చికాగోలో. మన స్వామి వివేకానంద గారు చికాగో సభకు వెళ్ళి మాట్లాడే ముందు మై డియర్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగానే ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగిపోయాడట. కొత్త ట్రెండ్ సెట్ చేశాడు అక్కడ, కొత్త ట్రెండ్ సృష్టించాడు అక్కడ. అప్పటి నుంచి ఇక తన యొక్క స్పీచ్లకు ఎలా ఉంది అనేటువంటిది మనకు తెలుసు. స్వామి వివేకానంద గారి గురించి మనం డోంట్ ప్రజెంట్ ద సబ్జెక్ట్, టాక్ అబౌట్ దట్. ఇంతకుముందు నేను ఒక మాట అన్నాను. మనం ఏదైతే పేపర్లో రాసుకొని వచ్చి యాజ్ ఇట్ ఈస్గా పేపర్లో వచ్చి వందే మాత్రం చదివినట్లు లేదు ఇంకేదైనా పొద్దున ఫస్ట్ నుంచి లాస్ట్ లైన్ దాకా యాజ్ ఇట్ ఈస్గా చదివేయడం కాకుండా ప్రజెంట్ చేయాలి. అంటే మనం దాని గురించి చర్చించగలగాలి. నేను వచ్చింది చూసుకోండి 1 2 3 ఈ 3 పాయింట్లు అయిపోయింది, 4వ పాయింట్ అయిపోయింది, ఇలా కాకుండా దాని గురించి మనం వివరంగా ఇవ్వగలగాలి. అందుకే ఇంటరాక్టివ్ సెషన్ లాగా. ఇప్పుడు మీకైతే మీరు స్పీకర్లుగా మారబోతున్నారు కాబట్టి మీకు ఇంటరాక్టివ్ సెషన్ లాగా జరుగుతుంది. ఆల్రెడీ ఆడియన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు వింటుంటారు, ఆడియన్స్ పని వింటుంటారు. మీరు స్పీకర్గా యాజ్ ఎ స్పీకర్గా మీకు ఇచ్చినటువంటి టైం మొత్తం మీ యొక్క ప్రజెంటేషన్ కొనసాగుతుంది, అయిపోతుంది. అలా మూవ్ అరౌండ్. ఇది కూడా యాజ్ ఎ స్పీకర్గా కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది, అన్ని సందర్భాల్లో కాదు. మూవ్ అరౌండ్ అంటే ఆడియన్స్లోకి వెళ్ళే సందర్భం చాలా తక్కువ వస్తుంది చాలా మంది స్పీకర్లు ఉన్నప్పుడు. ఏదన్నా లిమిటెడ్ ఏరియాలో తక్కువ మంది ఉన్నప్పుడు, ట్రైనర్గా వెళ్ళాల్సినప్పుడు, ఇంకా వేరే సందర్భాల్లో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. డీప్ బ్రీతింగ్, ఇందాక మనం చేసినటువంటి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఎక్కడైనా ఏ సందర్భంలోనైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఈ టిప్స్ మనము ఫాలో అవుతే మనము స్టేజ్ ఫ్రైట్ నుంచి అధిగమించడానికి చాలా ఈజీ ఉంటుంది. ఫస్ట్లో 4 పిక్చర్స్ పెట్టాను కదా, అవి భయపడుతూ ఉండేటువంటి పిక్చర్. తర్వాత వాటర్ తాగేటువంటి, అంటే దాహం నోరు ఆరిపోయినప్పుడు, తర్వాత చెమటలు పట్టినటువంటి. కానీ మనము ఇవన్నీ టెక్నిక్స్ ఫాలో అవుతే మనము ఆడియన్స్ ముందు ఇలా నవ్వుతూ ఉన్నప్పుడు మన స్టేజ్ ఫ్రైట్ అనేటువంటిది వెళ్ళిపోతుంది. ఇలా నవ్వుతుండేటువంటి సందర్భాల్లో. తర్వాత గ్రేట్ స్పీకర్స్ ఆర్ంట్ బార్న్, దే ఆర్ ట్రైన్డ్. చూడండి, ఎవరైనా కానీ, ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా కానీ స్పీకర్గా పుట్టరు. పుట్టుకతోనే స్పీకర్ ఎవరు కారు. దే ఆర్ ట్రైన్డ్, ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. ఏ స్పీకర్ అయినా చూడండి ఎంతో కొంత ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. అలాంటి వాళ్ళలో, గొప్ప వ్యక్తులలో మనం ఇంతకుముందు ఒకరి గురించి మాట్లాడుకున్నాం, స్వామి వివేకానంద గారు. తర్వాత మరొక గొప్ప వ్యక్తి, ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, నాట్ ఓన్లీ మన ఇండియానే కాకుండా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఇంకొకరు
మన గురూజీ గంపా నాగేశ్వరరావు గారు ఎంతో వేల మందిని దాదాపుగా ఉన్నటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు 27 సంవత్సరాలు దాటిపోయి ఇంతమందిని మోటివేట్ చేసి ఉంటారు. ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్గా మారి ఇప్పుడు కూడా అదే టెంపో కొనసాగుతుంది. ఇలా అందరూ ట్రైనింగ్ తీసుకొని వచ్చిన వాళ్ళే. ఇలా ఈ టెక్నిక్స్ అన్నీ ఫాలో అవుతూ మనము ముందుకు కనుక వెళ్ళినట్లయితే మనం ఫస్ట్లో చెప్పుకున్నాము ఒకటి. ఫియర్ అంటే ఏం చెప్పాను నేను ఫస్ట్లో? ఎవరైనా గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? ఫియర్ ఒక యాక్రోనిమ్ చెప్పాను మీకు. Forget everything and run. సార్ yes sir exactly sir Bhaskar sir Forget everything and everything and run. yes sir కరెక్ట్ చెప్పారు. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అనేటువంటిది మనకు స్టార్టింగ్ లో భయం ఉన్నప్పుడు చెప్పాము. మనము ఇప్పుడు చెప్పినటువంటి టెక్నిక్స్ ఫాలో అవుతూ ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఏంటో అనేటువంటి తెలుసుకొని మనం ఎక్కడ ప్రాక్టీస్ చేయాలనేటువంటి తెలుసుకుంటే అదే ఫియర్ ఏమవుతుంది? ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ నుండి ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ వరకు మన ప్రయాణం కొనసాగుతుంది. చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవుతూ తర్వాత ప్రాక్టీస్ అనేటువంటిది చేస్తూ, నేను కొన్ని ప్రాక్టీస్ మాత్రమే ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా ప్రాక్టీసెస్ అనేటువంటివి ఉన్నాయి. ఏంటి అనేటువంటివి కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఇలా ఫియర్ని అధిగమించి మనము అందరం కాబోయే స్పీకర్లంతా మంచి గొప్ప స్పీకర్లుగా మారాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐసిఐ విజ్డమ్ తిరుపతి క్లబ్కి యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి తాసిన్ మేడంకి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీధర్ విఠలం సార్కి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి మన గంపా సార్కి, గురువు గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ ఈపీఎస్కి కోఆర్డినేటర్గా చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నాకు అవకాశాన్ని కల్పించినందుకు వైద్య మేడం గారికి, తర్వాత కృష్ణసింహారెడ్డి గారికి, తర్వాత గంగాధర్ గారికి, మురళీ గౌడ్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. యాదగిరి పొడిశెట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా సార్కి ఎంత ఓపిక అంటే ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పాలి అన్నది సార్ ఫస్ట్. ఇది ఏమి రాని వాళ్ళకి కూడా వాళ్ళకి నేను నేర్పించాలి. బికాస్ సార్ ప్రొఫెషనల్లీ టీచర్ కదా. సో ఆ ఓర్పు సహనంతో చాలా చక్కగా మీరు సెషన్ తీసుకున్నారు సార్. జస్ట్ ఏదో సెషన్ చెప్పేద్దాము వెళ్ళిపోదాము అనకుండా పాయింట్ టు పాయింట్ అన్ని విషయాలు, ఫియర్ అంటే ఏంది, మళ్ళీ లాస్ట్ లో ఫియర్ ఎలా మారుతుంది అనేది కూడా యాక్రోనియం తోటి చాలా చక్కగా రిప్రజెంట్ చేశారు సార్. సో ఫియర్ వస్తుంది అనడానికి లక్షణాలు ఏంటి, సో దానిని మనము ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రతిదీ స్లైడ్ వైజ్ గా మీరు ప్రతి విషయము మా పార్టిసిపెంట్స్ కి చాలా చక్కగా చెప్పడం జరిగింది సార్. ఒక డౌట్స్ ఏమైనా ఉంటే మనము అడుగుదాం సార్. జస్ట్ 1-2 టైం అయిపోయింది ఈ రోజు. బికాస్ ఆఫ్ ఆల్రెడీ సెషన్ మనకు కొంచెం లేట్ గా స్టార్ట్ అయింది. ఇట్ డజంట్ హ్యాపెన్, వి విల్ టేక్ కేర్ టుమారో డెఫినెట్లీ బిఫోర్ ఒక 5 minutes లోపల. ఎందుకంటే ఈ రోజు అన్ని క్రెడెన్షియల్స్ అన్ని కూడా మెయిన్ పర్సన్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేసాయి 2-3కి. సో